వాటర్లో పడేసినప్పుడు ఒక చేప మింగేస్తుంది. మాకు తెలుసుకోవాలని ఉంది, ఆ రింగ్ ఏమైంది, ఆ చేప ఏమైంది. 30 సంవత్సరాలు అయింది, మా ఎవరికి తెలియదు. 3 ఏళ్ల కుర్రాడొచ్చి మానవ నాకు కూల్ డ్రింక్ ఇవ్వా అని అడిగారట. ఆ 3 ఏళ్ల కుర్రాడే రామ్ చరణ్. సో ఎప్పుడైతే ఈ మానవ అనేటువంటి డైలాగ్ చెప్పి కూల్ డ్రింక్ ఇవ్వా అని అడిగాడో సినిమా హిట్ అయిపోయింది, పిల్లల్లో కూడా వెళ్ళిపోయింది అనేటువంటి నమ్మకం కలిగింది. మరి ఆ కుర్రాడే ఇప్పుడు మనల్ని నెక్స్ట్ క్వశ్చన్ అడగబోతున్నాడు. సో లెట్స్ హావ్ రామ్ చరణ్స్ వీడియో ప్లీజ్. కంగ్రాచులేషన్స్ జగదేక వీరుడు అతిలోక సుందరి డ్రీమ్ టీమ్ తీసిన సినిమా 30 years ముగించింది. నేను డ్రీమ్ టీమ్ అని ఎందుకు అంటున్నానంటే అశ్విదత్ గారు, ఇళయరాజా గారు, రాఘవేంద్రరావు గారు, ఎండమూరి గారు, విన్సెంట్ గారు, పరుచూరి బ్రదర్స్ గారు, ఇంతమంది లెజెండ్స్ ఇలా ఒక సినిమా కోసం కలవడం అనేది ఎప్పుడు జరగలేదు, నా బహుశా జరగదు కూడా. అందునే మా జనరేషన్ అందరూ వీళ్ళని డ్రీమ్ టీమ్ అంటారు. నాకు చిన్నప్పుడు మెమరీస్, బహుశా నాకు హనుమాన్ మీద భక్తి ఎప్పుడు మొదలైందో తెలియదు, కానీ ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను జై చిరంజీవ జగదేక వీర సాంగ్ నుంచి మొదలైంది ఏమో. ఇట్స్ మోస్ట్ మెమరబుల్ ఫిలిం. మా జనరేషన్కి, మా ముందు జనరేషన్లో చాలా మంచి ఫ్యాంటసీ ఫిల్మ్స్ వచ్చినాయి, కానీ నాకు గుర్తుండే ఫస్ట్ మ్యాజికల్ అడ్వెంచర్ రొమాంటిక్ ఫిలిం జగదేక వీరుడు. అండ్ అని మెమరీస్ ఎన్నో ఉన్నాయి ఆ సినిమాలో, మాట్లాడుకునే సీన్స్ కానీ అవన్నీ. బట్ ఆఖరిలో దేవకన్యగా వెళ్ళిపోతున్న శ్రీదేవి గారు మామూలు మనిషిగా మారిపోవడానికి ఆ రింగ్ తీసి వాటర్లో పడేసినప్పుడు ఒక చేప మింగేస్తుంది. మాకు తెలుసుకోవాలని ఉంది, ఆ రింగ్ ఏమైంది, ఆ చేప ఏమైంది. 30 సంవత్సరాలు అయింది, మా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆ రింగ్ ఎక్కడ ఉంది, ఆ చేప ఎక్కడ ఉంది, దీనికి జవాబు ఒక్కలే ఇవ్వగలుగుతారు. ఆ జగదేక వీరుడు అతిలోక సుందరిలో చిరంజీవి విసిరేసినటువంటి ఆ రింగుని చేప మింగింది. ఆ తర్వాత రింగ్ ఏమైపోయింది, అంత ప్రభావితం ఉన్న రింగు, అంత ప్రభావం ఉన్న రింగ్ ఏమైపోయింది అని క్వశ్చన్ మార్క్ వేసి వదిలితే టేక్ జగదేక వీరుడు అతిలోక సుందరి 2 ఎప్పుడో వచ్చి ఉండేది. మార్కెటింగ్ స్ట్రాటజీ అక్కడ జస్ట్ మిస్ అయ్యాం. రింగు చేప నోట్లో మింగటం గ్రాఫిక్ కాదు, ఆయన తీశారు విన్సెంట్ గారు. ఒకవేళ గనక ఈ సినిమా సీక్వెల్ కానీ లేకపోతే మళ్ళీ చేస్తే ఎవరు చేస్తే బాగుంటుంది? ఇంకా డౌట్ ఎందుకండి, నేనే అని అనలేను. నిజంగా నన్నే అక్కడ పెడితే కనుక అలాగే ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాను. అలాగే ఉంటాను, రాణిస్తాను, రెప్పిస్తాను. కాకపోతే అలా అనడం అనేది కొంచెం అంబిషియస్ అవుతుంది. కాబట్టి నా అవ్వదండి, నా ఉద్దేశం రామ్ చరణ్ అలాగే శ్రీదేవి కూతురు జాహ్నవి చేస్తే బాగుంటుంది. సో ఐ థింక్ దిస్ ఇస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్. రామ్ చరణ్ గారు అండ్ జాహ్నవి గనక జగదేక వీరుడు అతిలోక సుందరి మనకి పార్ట్ 2 కానీ సీక్వెల్ కానీ వస్తే ఇట్ విల్ బి సూపర్ ఫెంటాస్టిక్. సో ఇప్పుడు అందరి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి చేస్తే, అంటే జాహ్నవి, రామ్ చరణ్ అండ్ అనుకుంటే నా ప్రొడ్యూసర్గా వాళ్ళ కూతుళ్ళు అనుకుంటే వీణ పర్యవేక్షణ ఉండాలి, ఖచ్చితంగా ఒక నిఘా ఉండాలి. వాళ్ళ అల్లు డైరెక్ట్ చేసి సరిపోతుంది. నాగశ్విన్ గారు బి రెడీ ఫర్ జగదేక వీరుడు అతిలోక సుందరి పార్ట్ 2. ఇది లిఖించబడింది, ఖచ్చితంగా ఇది చరిత్ర అవుతుంది. బట్ రాఘవేంద్ర గారి పర్యవేక్షణలో జరగాలి. అండ్ నాగశ్విన్ దీన్ని డెఫినెట్గా జస్టిఫై చేయగలడు. ఖచ్చితంగా అది నేను ఫస్ట్ కాపీ ఖచ్చితంగా చూస్తాను. సూపర్ సార్, సూపర్. ఒక 9 ఫోటోస్ చూపించబోతున్నాము, ఎందుకంటే May 9న రిలీజ్ అవుతుంది సినిమా కాబట్టి 9 ఫోటోలు. ఈ 9 ఫోటోల వెనకాల ఉండేటువంటి కథ ఏంటో మీరు మాకు చెప్పాలి. అమరీష్ పురి గారు, అశ్విని దత్ గారు, సార్ మీరే చెప్పాలి. చిరంజీవి గారు అందరిని బాగా కొడతారు, నన్ను కొంచెం తక్కువ కొట్టమని చెప్పండి. చిరంజీవి గారు అందరినీ బాగా కొడతారు అమరీష్ పురి గారి స్టైల్లో. ఎంత ఇస్తావు దత్తు అని నాకు అనిపిస్తుంది. దత్ గారు ఇంత ఇస్తానంటున్నారా? ఇంత ఇస్తానండి. దత్ గారు మీకేమైనా గుర్తుందా? నాకు గుర్తులేదు కానమ్మా, చిరంజీవి గారు చెప్పిందే కరెక్ట్, ఇంతే ఇస్తానండి.
ఓకే, పిక్చర్ నెంబర్ 2. 105 డిగ్రీల జ్వరాన్ని కూడా లెక్క చేయకుండా నటించి మే 9వ తేదీన చిత్రం విడుదల కావడానికి కారకుడైనటువంటి సుప్రీం చిరంజీవి నిజంగా చిత్ర జగదేక వీరుడు, మనసున్న మహా మనిషి. ఇది కిందది కూడా చూస్తాను. ఇది విన్నావా? విజయవాడలో ₹6.50 టికెట్ మొదటి రోజున మ్యాట్నీ షో 210 రూపాయలకి బ్లాక్లో అమ్మారట. ₹6 టికెట్ 210కి అమ్మారట. సమ్ 3.14 crores ఆఫ్ టికెట్స్ అంట అమ్ముడిపోయింది అప్పట్లో. హైయెస్ట్ ఇన్ ఆల్ టైమ్ రికార్డ్ జగదేక వీరుడు అతిలోక సుందరి. అంటే శ్రీదేవి నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది, ఒక చెస్, వెరీ స్మాల్ చెస్ బోర్డ్ విత్ అప్పటి ఎలక్ట్రానిక్ అది, బట్ ఫిజికల్గా మనం లిఫ్ట్ చేసి పెట్టి తప్ప టచ్ ప్యాడ్ లా కాదు. పెడుతుంటే అది కౌంటర్ మళ్ళీ వెయిట్ చేస్తుంది. మనకి కంప్యూటర్ ఆడుతుంది ఒక్కోసారి, లేదంటే తను ఇంగ్లాండ్లో ఎక్కడో కొనుక్కుందంటే తీసుకొచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చింది. అండ్ నాకేదో ఇప్పటికీ నా దగ్గర ఉండాలి, మరి అది గుర్తు రావట్లేదు ఎక్కడుందో. ఖాళీ సమయంలో మీ ఇద్దరం కూర్చుని ఆడుతుంటే అనవసరంగా పెద్ద ఆయన వచ్చి డిస్టర్బ్ చేస్తాను. నేనున్నాను అవాయామి అన్నాడు మహాన్. కానీ ఇద్దరు స్వర్గస్థులు అయ్యారు. వాళ్ళ ఆత్మకి నిజంగా శాంతి చేకూర్చాలి. గొప్ప స్నేహపూర్వకంగా చేసాము ఈ సినిమా. ఆ సీన్స్ గారు ఆయన కూడా వండర్ఫుల్ ఆర్టిస్ట్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండి బాబా. అక్కడ ఉన్నటువంటి చిరంజీవి గారికి ఇక్కడ ఉండే చిరంజీవి గారికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? నథింగ్ ఎట్ ఆల్. దట్ ఈస్ అవర్ మెగాస్టార్ జగదేక వీరుడు. సేమ్ టు సేమ్. అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ చిరంజీవి గారు. ఇన్ని సంవత్సరాల పాటు ఆ స్టార్డమ్ మీది అలాగే కంటిన్యూ అవుతూ మీరు ఇప్పటికీ అన్ని సినిమాలు చేస్తూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ మిమ్మల్ని ఇలా లైక్ చేస్తూ ఉన్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ. గ్రేట్. ఫస్ట్ షాటా సార్? ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ క్యాసినో సీన్ షూట్ చేశారా సార్? ఏమండి? ఆ క్యాసినోకి వెళ్తారు. క్యాసినోలోకి వెళ్తాం కదా, వెళ్ళి అర్ధచంద్రాకారం ఒక కట్అవుట్ ఉంటుంది, దాని వెనకాల ఫోటో దిగితే అది ఎంత ఇంపార్టెంట్ సీన్ అంటే ఆ ఫోటోలో మేమందరం ఉంటాం. నేను పిల్లలు శ్రీదేవితో కలిపి దిగిన శ్రీదేవి గాయబ్ అయిపోతుంది, ఉండదు. ఎందుకు ఉండదు అనే దాని మీద మాకు ఫస్ట్ క్లూ, ఈ అమ్మాయి ఏమన్నా మానవ కన్య కాదా, ఇది అసామాన్య కన్య అనే డౌట్ వస్తుంది. అది సినిమాకి చాలా కీలకమైన సీన్ తర్వాత. కరెక్ట్. అండ్ అమ్మాయి మామూలు మనిషి కాదు అని నా రికలెక్షన్స్లో ఇది ఒక రికలెక్షన్. అది ముహూర్తం షాట్గా పెట్టారు. అక్కడ ఫైట్ అది చేయటం బాగుంది. ఊటీలో సీన్ ఇదేనా సార్? ఇదేనమ్మా నేను చెప్పిన సీన్. చలికి వణుకుతూ, అదేమో వీళ్ళందరూ అనుకుంటున్నారు చిరంజీవి ఆవేశంతో వణుకుతున్నాడు ఫైట్గా అనుకుంటారు, అది లోపల చలికి వణుకుతున్నారు. ఏదో మ్యాచ్ అయిపోయింది, కుదిరిపోయింది. నేను మటుకు షాల్ వేసుకుని ఉన్నాను చూడ లాస్ట్లో. అదే మీరు షాల్ వేసుకుని ఉన్నారు. మీరు షాల్ జస్ట్ టవల్ లాగా వేసుకుని ఉన్నారు, కానీ మీరు కూడా ఏమి షాల్ కప్పుకొని లేదు. అది ఇదేమో బేర్ బాడీ. ఆ చలి అసలు మామూలు చలి కాదు. అప్పుడు ఆంజనేయ స్వామి గెటప్ వేసిన మేకప్ మ్యాన్ స్టిల్ ఇక్కడే ఉన్నాడు. అవునా? ఒకసారి వచ్చి కనిపించవయ్యా శివ. ఆ మేకప్ వేసిన ఆ చేతులు అవి అతను వేయాలి. మీ దగ్గర ఉండేటువంటి ఆర్టిస్టుల్ని, అలాగే మీ దగ్గర ఉండేటువంటి టెక్నీషియన్స్ని చిరంజీవి గారు మీరు ఎలా గౌరవిస్తారు అని, అలాగే మీతో పాటు ఇన్ని సంవత్సరాల పాటు ఒక టెక్నీషియన్ ట్రావెల్ చేశాడంటే అది నిజంగా మీ పెద్ద మనసుకి తార్కాణం. వస్తుంది ఇప్పుడే ఆ గెటప్ వేసిన ఆంజనేయ స్వామి గెటప్ వేసిన పంచుగుట్టిన షాజీ ఇక్కడే ఉన్నాడు. కాదు సార్, ఇంకా చిన్నపిల్లలాగా అప్పుడు కూడా కష్టపడి అవన్నీ చేసేవాడు. అప్పుడు రకరకాల స్టైల్స్ ఏదైనా సరే తనే చేసేవాడు. బట్ సాంగ్స్కు మాత్రం ఈయన బాంబే నుంచి స్పెషల్ కాస్ట్యూమ్ చేయించేవారు. అది ఎవరంటే అతను కిషోర్, బడా సాబ్ కిషోర్. బట్ ఇవన్నీ లోకల్వి, ఈ మైథాలజీ కానివ్వండి, రెగ్యులర్గా వేసుకునే డ్రెస్సెస్ కానీ షాజీ చేశాడు. షాజీ గారు కంగ్రాచులేషన్స్ అండి. మీకు కూడా 35 సంవత్సరాలు పూర్తవుతుంది. మే 9th మీరు ఫ్యామిలీతో కలిసి వెళ్ళి సినిమా చూడండి. అంటే ఇది కూడా ఫస్ట్ డే ఆఫ్ షూటే, ఎందుకంటే అదే కాస్ట్యూమ్స్ లో ఉన్నారు కాబట్టి మేబీ అనుకుంటున్నాను. మీరే సార్, మీరే ద హ్యాండ్సమ్, ద మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారే. కింద మన మనోడు, కింద మన స్టిల్ ఫోటోగ్రాఫర్ శ్యాము. ఇందులో ఆయన ఎక్కడ విన్సెంట్ గారు కెమెరా, ఆయన కెమెరా తోడు పక్కన పర్యవేక్షణతో ఆయన
ఓకే. రియల్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఆయన. వ్యూ చేసేవాళ్ళు ఆపరేటర్, కెమెరామెన్లు, అసిస్టెంట్గా ఎవరికి ఇచ్చేస్తారు. నేను ఎవరికో ఏదో విఎస్ రెడ్డి ఉన్నాడు కో డైరెక్టర్. ఇది ఇక్కడికి వచ్చేసరికి అదే ప్రియతమ సాంగ్ ఇది. గోల్డ్ ఫాయిల్ తోటి ఉన్న సెట్ ఆ పార్ట్ అది. ఇక్కడికి వచ్చేసరికి సినిమా అద్భుతంగా వచ్చేస్తుంది, హిట్ వచ్చేస్తుంది నమ్మకం ప్రతి ఒక్కరు ఏర్పడిపోయింది. అందులో మా అందరి మొహం చూడ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇక్కడ రాఘవేంద్రరావు గారు శాలువా కప్పుకొని కూర్చొని ఉన్నారు ఊటీలో, మాకు అర్థమవుతుంది ఆ చలి. మీరు సెలెక్ట్ చేసిన యమయమ అందం. వాటిలో పడేసినప్పుడు ఒక చేప మింగేస్తుంది. మాకు తెలుసుకోవాలని ఉంది, ఆ రింగ్ ఏమైంది, ఆ చేప ఏమైంది, 30 సంవత్సరాలు అయింది, మా ఎవరికి తెలియదు. 3 ఏళ్ల కుర్రాడొచ్చి మానవ నాకు కూల్ డ్రింక్ ఇవ్వా అని అడిగారట. ఆ 3 ఏళ్ల కుర్రాడే రామ్ చరణ్. సో ఎప్పుడైతే ఈ మానవ అనేటువంటి డైలాగ్ చెప్పి కూల్ డ్రింక్ ఇవ్వా అని అడిగాడో సినిమా హిట్ అయిపోయింది, పిల్లల్లో కూడా వెళ్ళిపోయింది అనేటువంటి నమ్మకం కలిగింది. మరి ఆ కుర్రాడే ఇప్పుడు మనల్ని నెక్స్ట్ క్వశ్చన్ అడగబోతున్నాడు. సో లెట్స్ హావ్ రామ్ చరణ్స్ వీడియో ప్లీజ్. కంగ్రాచులేషన్స్ జగదేక్ వీరుడు అతిలోక సుందరి డ్రీమ్ టీమ్ తీసిన సినిమా 30 years ముగించింది. నేను డ్రీమ్ టీమ్ అని ఎందుకు అంటున్నానంటే అశ్విదత్ గారు, ఇళయరాజా గారు, రాఘవేంద్రరావు గారు, ఎండమూరి గారు, విన్సెంట్ గారు, పరుచూరి బ్రదర్స్ గారు, ఇంతమంది లెజెండ్స్ ఇలా ఒక సినిమా కోసం కలవడం అనేది ఎప్పుడు జరగలేదు, నా బహుశా జరగదు కూడా. అందుకనే మా జనరేషన్ అందరూ వీళ్ళని డ్రీమ్ టీమ్ అంటారు. నాకు చిన్నప్పుడు మెమరీస్, బహుశా నాకు హనుమాన్ మీద భక్తి ఎప్పుడు మొదలైందో తెలియదు, కానీ ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను జై చిరంజీవ జగదేక వీర సాంగ్ నుంచి మొదలైంది ఏమో. ఇట్స్ మోస్ట్ మెమరబుల్ ఫిలిం. మా జనరేషన్కి, మా ముందు జనరేషన్లో చాలా మంచి ఫ్యాంటసీ ఫిల్మ్స్ వచ్చినాయి, కానీ నాకు గుర్తుండే ఫస్ట్ మ్యాజికల్ అడ్వెంచర్ రొమాంటిక్ ఫిలిం జగదేక వీరుడు. అండ్ అని మెమరీస్ ఎన్నో ఉన్నాయి ఆ సినిమాలో, మాట్లాడుకునే సీన్స్ కానీ అవన్నీ. బట్ ఆఖరిలో దేవకన్యగా వెళ్ళిపోతున్న శ్రీదేవి గారు మామూలు మనిషిగా మారిపోవడానికి ఆ రింగ్ తీసి వాటర్లో పడేసినప్పుడు ఒక చేప మింగేస్తుంది. మాకు తెలుసుకోవాలని ఉంది, ఆ రింగ్ ఏమైంది, ఆ చేప ఏమైంది, 30 సంవత్సరాలు అయింది, మా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆ రింగ్ ఎక్కడ ఉంది, ఆ చేప ఎక్కడ ఉంది, దీనికి జవాబు ఒక్కలే ఇవ్వగలుగుతారు, మిస్టర్ నాగశ్విన్ గారు. నాగశ్విన్ మా జనరేషన్కి త్వరలో ఒక మంచి జవాబు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం, అడగట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. అంటే లైక్ ఫాదర్ లైక్ సన్. ఇది తెలియకుండా అదే నేను అన్నమాట ఇది. ఎగ్జాక్ట్లీ అబ్సల్యూట్లీ నో క్లూ. ఇందాక అనుకుంటా నెక్స్ట్ జనరేషన్ సినిమా చేసి ఎవరెవరు ఏంటి అన్నప్పుడు సార్ ఆన్సర్ చాలా సింక్ లో ఉంది. నాగశ్విన్ బి రెడీ. లైక్ ఫాదర్ లైక్ సన్ చిరంజీవి గారు ఏదైతే చెప్పారో అదే రామ్ చరణ్ రిపీట్ చేశారు. నీ గడ్డానికి నా గడ్డానికి పోటీ నాగశ్విన్. ఆయన ముడేసేవారే, ఎలకు జుట్లేదు కానీ. ఏదైనా మే 9 మళ్ళీ ఫ్రెష్గా ఇంతకుముందు తీసాను అనుకోకుండా వెళ్ళి చూడబోతున్నాను. అనుకోకుండానే పాట వచ్చినప్పుడు మళ్ళీ అందరూ డబ్బులు వేస్తారు, అది ఎంజాయ్ చేస్తాను. కొన్ని అద్భుతాలు జరిగినప్పుడు ఆనంద బాష్పాలు అంటారే, థియేటర్లో వెనక నుంచి చూస్తూ ఉంటే పాటకు డబ్బులు వేస్తూ ఉంటే ఆ కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. వాళ్ళు చెప్తుంటే వింటమే తప్ప ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ నిజంగా కొన్ని చూడలేకపోయాం. అండ్ అంటే జనరేషన్స్ మారిపోయింది 35 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ. అండ్ ఖచ్చితంగా లేటెస్ట్ జనరేషన్ దీని గురించి వినుంటారు తప్ప కని ఉండరు. వాళ్ళందరూ చూడేసేందుకు గొప్ప అవకాశం ఇది. అండ్ మీ పెద్దలు, మీ తల్లిదండ్రులు, ఆ పెద్దవాళ్ళు ఈ సినిమాని ఎంతగా ఆస్వాదించారో మీరు వినుంటారు మాటల్లో. ఖచ్చితంగా అది నిజమా కాదా అని తెలుసుకునేందుకు May 9th ప్రతి ఒక్కళ్ళు, ప్రతి యంగ్స్టర్, ప్రతి చిన్నపిల్లలు వెళ్ళి చూడండి, మీరు ఖచ్చితంగా ఆస్వాదిస్తారు. అండ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ గ్యారంటీడ్.